హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకునేది ఏంటంటే ఆల్టో బండికి బ్రేక్ దొక్కితే రేజ్ అవుతుంది. కొత్త ప్రాబ్లం అనమాట. ఇప్పటిదాకా ఎవరికి వచ్చి ఉండొచ్చు. నేను చెప్తున్నాను అనమాట. బ్రేక్ దొక్కితే బండి అనేది ఎక్సలేటర్ రేజ్ అవుతుంది. బండి ఎందుకు రేజ్ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఫస్ట్ మ్యాల్ఫోల్డ్కి వెళ్ళి బ్రేక్కి ఒక పైప్ వస్తుంది. ఇది వచ్చేసి బ్రేక్ బూస్టర్, ఇది మాస్టర్. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇగో ఈ పైప్ ఉందా, ఈ పైప్కి వెళ్ళి మ్యాల్ఫోల్డ్కి పైప్ వస్తుంది. ఇన్లోకి వెళ్ళి ఎయిర్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఎయిర్ వచ్చినప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు ఒక శబ్దం వస్తుంది అనమాట. గాలి టైప్ పుస్సు పుస్సు అనే ఒక శబ్దం వస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇది ప్రెస్ చేసే వరకల్లా ఇది వాపస్ వెళ్తుంది. వాపస్ వెళ్ళి ఓవర్ రేజ్ అవుతుంది అనమాట. బండి మ్యాల్ఫోల్డ్కి వెళ్ళి ఆ హెయిర్ వచ్చినప్పుడు బండి అనేది ఓవర్ రేజ్ అవుతుంది. ఈ సర్క్యులేషన్ అనేది బ్రేక్ కొట్టినప్పుడు రేజింగ్ అవడానికి కారణం ఈ మొత్తం మాస్టర్ అనమాట. ఈ మాస్టర్ బూస్టర్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బూస్టర్. దీంట్లోకి వెళ్ళి ఎయిర్ వస్తుంది అనమాట. ఎయిర్ సర్క్యులేషన్ అనేది దీంతో అవుతుంది మ్యాల్ఫోల్డ్కి వెళ్ళి. ఓకే, ఇది మెయిన్ పాయింట్. వచ్చేసి ఈ మాస్టర్ అనేది తీసేసినాం అనమాట. ఒకసారి ఇది చేంజ్ చేసేసినాం, కొత్తది మాస్టర్ బూస్టర్ తెప్పించినాం, కొత్తది చేంజ్ చేసినాం, ఎయిర్ తీసేసినాం అనమాట. సక్సెస్ఫుల్ అయింది. ఈ మాస్టర్ బూస్టర్ పోయినప్పుడు ఎట్లా చెక్ చేసుకోవాలా, ఇది యాక్చువల్గా ఇది పోయినప్పుడు ఏమవుతుంది అంటే బ్రేక్ పెడల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు బ్రేక్ పోయిందని అనుకుంటారు, కానీ రేజింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు వస్తుంది, నీకు ఒకసారి చూపిస్తాను. ఇది తీసి నేను చెక్ చేశాను వీడియో. ఈ చెక్ చేసిన వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. బ్రేక్ బ్రేక్ దొక్కు, బ్రేక్ వదిలే. బ్రేక్ దొక్కు. ఇలాంటి వీడియోలు ఇంకా మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ వేసుకోండి. దానికే ఖుషి అయిపోతా. ఓకేనా ఫ్రెండ్స్?